ప్రపంచాన్నంతా అదే మహామంత్రం యొక్క శక్తితోటి తుడి చేసుకుని పవిత్రంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే విశ్వాసంతో ఈ పీఠాధిపతులను అనుసరిస్తూ పీఠాధిపతులు చెప్పిన విషయాన్ని గ్రహించి ప్రయాణం చేస్తారో అటువంటి సాధకుడికి శరీరానికి కావాల్సిన తృప్తిని, మనసుకి కావాల్సినటువంటి తృప్తిని, పరంలో జీవుడికి కావాల్సినటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి ముక్తి ప్రదాతలు ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. వీరు ఇంకా ఏం చేస్తుంటారు? ఒక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు ఆ సాధకుడికి అనేక రకాలైనటువంటి పరీక్షలను కాలంలో కలగజేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? బాబు, నేను ఇంత లక్ష్యంగా స్వామిని నేను కొలుస్తున్నప్పటికీ నాకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, స్వామిని మనసులో నిలుపుకోలేకపోతున్నాను, ఏమిటి అని ఒక్కసారి కనుక మనం ఆలోచించి తిరిగి అదే మంత్రాన్ని కనుక మనం సాధన చేస్తే నేను వినాలయ్యా ఇది బాసటగా అని చెప్పి ఆయన కనపడుతూ ఉంటాను. బోధకిందాను అయ్యో బాబు ఇలాంటి పరిస్థితి వస్తుందా అని ఎప్పుడైతే మన దారి మళ్లించడానికి భ్రాంతి ప్రయాణం చేసినప్పుడు మనం భ్రాంతికి సహకరించామో తిరిగి మళ్ళీ మనల్ని 84 లక్షల జలజలలోకి విసిపోతుంది. మళ్ళీ 3-4 సంవత్సరాలు అంధకారంలో పెరుగుతాం. మళ్ళీ ఎవరో వచ్చి ఒక చిరుదీపంగా అమ్మాయి అప్పుడు గురుగారికి వెళ్ళేదాన్ని కదా, నువ్వు అలా వెళ్ళక నిర్లక్ష్యం చేయబట్టే